శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాక్షస యమదూతుల సంఘర్షణ, నరక క్లేశములు. అనంతరం ఋషిపుత్రుడగు నచికేతుడిట్లు చెప్పెను. విప్రులారా, ఒకసారి యమదూతులందరూ అలసిపోయి పనిచేత విసుగు చెందిన వారై కూర్చుండిపోయిరి. పిమ్మట చేతులు జోడించి చిత్రగుప్తునితో, దేవా, మా శక్తంతా అయిపోయింది, మీరు వేరే ఇతర దూతలు నీ పని చేయుట కొరకు యుక్తులను చేయుడు అని ప్రార్థించగా చిత్రగుప్తునికి కనుబొమ్మలు ముడిచి తీవ్రంగా కోపం పొందెను. వెనువెంటనే ఆయన మందేహ రాక్షసులను పిలవగా ఆ రాక్షసులందరూ అనేక విధాలైన రూపాలు ధరించి ఆయన ఎదుట నిలిచిరి. ఆ రాక్షసుడు ఆయనతో, ప్రభు, యథాశీఘ్రంగా దయతో నా కర్తవ్యం ఆజ్ఞాపించడని ప్రార్థించెను. అంతటి చిత్రగుప్తుడు, మీరు నా ఆజ్ఞకు వ్యతిరేక్తంగా ప్రవర్తిస్తున్న ఈ దూతలను పట్టుకొని వెంటనే వీరిని బంధించి వేయడని ఆజ్ఞాపించెను. వెంటనే రాక్షసులు అలసిపోయి ఉన్న వారిని, ఆకలి చేత బాధపడుతున్న వారిని, దుఃఖిస్తున్న వారికి, లేక తపస్సు చేస్తున్న వారిని, దయనీయ వ్యక్తులను, సేవకులు లేక ఆత్మీయులను సరిగా గ్రహించి వారిపై దయచూపుట ధర్మం. నీవు మహాపురుషుడవు, ఆ కారణం చేత నీవు మమ్ము బంధించవలసిందని ఇట్టి ఆజ్ఞ ఇవ్వకుందురుగా కాని వినతి చేసిరి. కానీ చిత్రగుప్తుడు వారి మాటలు లెక్క చేయలేదు. అందుచేత చివరిలో దూతలకు, మందేహులకు, రాక్షసులకు భయంకర సంగ్రామం మొదలైంది. దూతలు మహాఘోరమగు పరాక్రమం గల వీరులు. వారి యుద్ధం చేత మందేహ రాక్షసుల సేన చిందరవందరైంది. మరొక వైపు నా ప్రాణాలు రక్షించము, ప్రాణాలు దానం చేయము అని అరుపులు, ఇంకొక వైపు నిలు పట్టుకొనము, నరికి పారవేయము వంటి శబ్దాలు పెద్దగా వ్యాపించుచుండెను. తమ శరీరాంగములు చిన్నాభిన్నములగు వారు పిశాచములు యుద్ధభూమి నుంచి విముఖమై పారిపోవటం మొదలెడిరి. అట్టి సమయాన్ని యమదూతల సైన్యముల క్రోధం చేత కన్నులు ఎర్రగా చేసి వారిని పెద్ద కంఠధ్వనితో, నిలబడ ఎక్కడికి పారిపోతున్నారు, ధైర్యంగా ఉందరు, ఇప్పుడు మేము మిమ్ము లొంగ తీసుకొనవలని అనుకుంటలేదు అని ఉచ్చేశ్వరంతో అరచుచుండరి. సరిగ్గా అదే సమయాన్ని యమధర్మరాజు త్వరగా అక్కడకు ప్రవేశించెను. ఆయన అక్కడకు వచ్చిన వెంటనే ఆజ్ఞాపించుట చేత ఆ యుద్ధం సమాప్తమైంది. అంతేగాక ఆయన చిత్రగుప్తునితో దూతలకు సంధి చేసెను. అప్పుడు యమధర్మరాజు, దొంగ సాక్ష్యం ఇచ్చేవాడు, ఇతరులపై చాడీలు చెప్పువాడు ఒక నీతిబాహిలు నెడల ఆ మానవునికి 2 చెవుల ఎందునో కాగి ద్రవ రూపంలో ఉన్న మేకులను కొట్టుడు, అబద్ధం చెప్పువానికి కూడా ఇదే దండను వేయవలను. గ్రామంలో ఎందు తిరిగి యజ్ఞములు చేయించువాడు, ఏదో ఒక సిద్ధాంతంపై స్థిరంగా నిలవనివాడు, దంబాచారములు చేయువాడు, అట్లా ఎవరి మనసు ఎందు మూర్ఖత్వం నిండి ఉండనో అట్టి బ్రాహ్మణుని తాడుచే బంధించి ఒక భయంకర నరకమందు పడవేయడని ఆదేశించెను. ఎవరి నోటి నుండి ఎల్లప్పుడూ దుష్టవాకులు వెలువడనో ఆ పాప యొక్క నాలుకను వెంటనే కోసివేయడు. ఎవడు బంగారాన్ని దొంగతనం చేయనో, ఎవడు ఇతరులు చేసిన ఉపకారాన్ని మరచిపోవునో, తండ్రిని ఎవడు హత్య చేసినో వాడు క్రూరుడు, పాపాత్ముడు ఒక మానవుని. బ్రహ్మఘాతుల యొక్క బ్రాహ్మణుని హత్య చేసిన వాడు వరుసయందు కూర్చునబెట్టడు. ఇంకను వెంటనే వాని ఎముకలు ఖండించి శిఖలతో పైకి రేగుచున్న అగ్నికీలలో ఎందు కాల్చివేయడని భటులను ఆదేశించెను. పరమర్శులారా, చిత్రగుప్తుని యొక్క ఆజ్ఞను అనుసరించి అసత్యం చెప్పుట ఎందు 4 భేదములు కలవు. ఇతరులను నిందించుట, కటువుగా మాట్లాడుట, హింసావ్రజుడై ఎల్లప్పుడూ అసత్యంలాడుట. ఇట్లా అసత్యంలాడవాడు కఠినుడు, మూర్ఖుడు, దయలేనివాడు, సిగ్గులేనివాడు, మూఢుడు, ఇతరుల మనసు నొచ్చుకున్నట్లు మాట్లాడవాడు. అట్లే ఇతర వ్యక్తులను ప్రశంసనీయులు, ఉత్తమ గుణములు కలవారి ఎడ ఓర్పు కలిగి ఉండటంలో అసమర్థుడు, కుత్సితమైన మరియు కఠోరమైన విషయాలు మాట్లాడవారు తన మనస్సందు మూర్ఖత్వం నిండి ఉండినట్టే అధములైన మనసులో బంధనములతో నరకమందు పడుదురు. అటు పిమ్మట పశుయోని ఎందు, అట్లే పురుగులు, పక్షులు మొదలగు అనేక యోనుల ఎందు జన్మించుటను అనుభవించును. దీనికి తోడుగా ప్రపంచమందు దోషపూర్ణమకు పనులు చేయవాడు, సమస్త ప్రాణులను ద్వేషించుట ఎందు నిమగ్నమయ్యుండు స్వభావం కలవాడు. అట్టి పాపకర్ములకు ప్రాణులు చాలా కాలం వరకు భయంకరమగు నరకంలో పడి ఉందరు. నరకంలో ఉండవలసిన కాలావధి పూర్తయిన పిదప వారికి మనిషి యోని ఎందు జన్మించడం ప్రాప్తించను. ఆ జన్మమందు కూడా కొందరికి వికృతమైన శరీరం, కొందరికి క్షీణించిన శరీరం, కొందరికి వికారమగు పొట్ట మొదలైనవి కలుగును. కొందరి తలకాయ, శరీరాంగంలో ఎందు వ్రణములు, కొందరికి అంగహీనత, అట్లే వాతరోగంలో కలుగును. కొందరికి కన్నుల నుండి కన్నీరు నిరంతరం కారుచుండను. అట్లే కొందరికి భార్య లభ్యం కాదు. ఒకవేళ భార్య ఉన్న సంతాన శూన్యులగుట, లేక తన వంటి సుందర లక్షణాలు గల సంతానం లభ్యం కాక కురూపి, వికారుడు, కొట్లాటలు చేయ గుణములు కలవాడు ఒక పుత్రాదులు లభ్యమగదురు. అట్లే కన్నులు లేనివారు కూడా కావచ్చును అని చెప్పెను. అంతటా యమధర్మరాజు, దూతలారా, ఎవరు దొంగతనం చేయటం ఎందు నిరంతరం తత్పరులై ఉందరో వాడు పశువులు లేక హీన మనుషుల శరీరం ప్రాప్తించుకొందరు. ఇంకను ఎల్లప్పుడూ దుఃఖం కలిగి ఉందరు. ఎవడు ధర్మశీలాది సంపన్నుడైన వారిని శుభలక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని అవహేళన చేయనో వారిని కొన్ని వేల సంవత్సరాల వరకు నరకయాతనలు అనుభవించటకే నరకంలో పడవేయడు.
ఇంకను నరకయాతనలు అనుభవించిన తర్వాత కూడా ఏ వ్యక్తులు నిర్లజ్జ చిందరవందరైన శరీరాంగములో దుర్బలమగు గాత్రం స్త్రీ సమానమైన వేషం కలిగి స్త్రీకి లోబడి నిరంతరం స్త్రీలయందు ఆసక్తి కలిగిన స్త్రీల అధికారం చేత పెద్దవాడొకవాడు స్త్రీ కొరకే ప్రాప్తించిన పదార్థాలను సొంతం చేసుకున్నవాడు కేవలం స్త్రీని దేవతగా గౌరవించడంలో విముఖుడు స్త్రీలు పాటించాల్సిన నియమాల వేషమును అనుసరించి తాను స్వయంగా స్త్రీకి లోబడివాడు లేక వారి ఆలోచనలు తీసుకుని సంసారమందు ఉత్పన్నుడైన జన్మను పొందును. ఓం శాంతి శాంతి శాంతి.